హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారంటే వెంటనే అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మేమైతే చూడండి మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. అలాగే మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫ్లిప్కార్ట్లో ఉద్యోగాలు, నిజాం కాలేజ్లో రిక్రూట్మెంట్ డ్రైవ్, మెగా డ్రైవ్స్, అలాగే టీఎస్పీఎస్సీలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ పడ్డాయి, వాటిని పెట్టాము. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పెడుతున్నాము, ప్రైవేట్ జాబ్స్ పెడుతున్నాము. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో జాబ్స్ ఉంటే, డేటా ఎంట్రీ జాబ్స్ ఉంటాయి, అవి పెట్టాము. ఏకలవ్య మోడల్ స్కూల్లో గెస్ట్ టీచర్స్ పడుతున్నాయి ఫ్రెండ్స్ వీటిలో. సో అది కూడా అయితే వీడియో అయితే పెట్టాము. ఐఐసిటి హైదరాబాద్ సిసిఎంబిలో ఉద్యోగాలు అయితే పెట్టాము. సో ఒకసారి ఎవరైనా కొత్త స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే ఒక 1 వీక్ బ్యాక్ వీడియోస్ అయితే చూసుకోండి. చాలా మందికి అయితే ఉపయోగపడతాయి. ఇంకా రన్నింగ్ నోటిఫికేషన్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వెంటనే అయితే తెలుస్తుంది. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఏకలవ్య మోడల్ స్కూల్స్ మీరందరూ వినే ఉంటారు కదా. ఆల్రెడీ ఒక డిస్టిక్లో గెస్ట్ లెక్చర్స్ అయితే పడ్డాయి. ఇప్పుడు మరొక డిస్టిక్లో అయితే గెస్ట్ లెక్చర్స్ పడ్డాయి. అది ఏ డిస్టిక్, ఎన్ని పొజిషన్స్ పడ్డాయో క్లియర్గా అయితే చూపిస్తాను. పొజిషన్స్ అయితే వచ్చి చూడండి ఫ్రెండ్స్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ ఇన్ ఇంగ్లీష్లో కావాలి, ఫిజిక్స్లో కావాలి, కెమిస్ట్రీలో కావాలి, మ్యాథమెటిక్స్లో కావాలి. అలాగే ఇక్కడ టోటల్ పోస్ట్స్ కూడా ఎన్ని ఉన్నాయో చాలా క్లియర్గా డిస్ప్లే చేశారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ అయితే వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ ఎకనామిక్స్లో కావాలి, బయాలజీలో కావాలి, హిస్టరీలో కావాలి, పొలిటికల్ సైన్స్లో కావాలి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కావాలి. సో పొజిషన్స్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్కి డిఫరెంట్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే టీజీటీ పోస్టులు అయితే ఇప్పుడు చూద్దాము. టీజీటీ ఇంగ్లీష్ అయితే 15 వేకెన్సీస్, హిందీ 15, తెలుగులో 15, మ్యాథమెటిక్స్ 15 వేకెన్సీస్ ఉన్నాయి. సైన్స్లో టీజీటీ సైన్స్లో 15 వేకెన్సీస్, టీజీటీ సోషల్లో 15 వేకెన్సీస్. టోటల్ అయితే వచ్చేసి 118 గెస్ట్ లెక్చర్ పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అలాగే ఈ నోటిఫికేషను ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు క్లియర్గా అయితే చూద్దాము. ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసి ఏపీ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ, అలాగే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ తాడేపల్లిలో అయితే ఇవి 2 సంయుక్తంగా ఆధ్వర్యాలు అయితే పొజిషన్స్ అయితే పడ్డాయి. సో క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కడ పనిచేయాలి అంటే విశాఖపట్నం డిస్టిక్, ప్రెజెంట్లీ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ అని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఐటీడీఏ జ్యూరిస్డిక్షన్ అని చెప్పేసి ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే లొకేషన్స్ ఆఫ్ ఈఎంఆర్ఎస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈఎంఆర్ఎస్ లొకేషన్స్ కూడా ఇచ్చారు. అలాగే క్లాసెస్ హ్యావింగ్ డ్యూరింగ్ 6th నుంచి 12th వరకు పీజీటీ వాళ్ళు చెప్పచ్చు, 6th నుంచి 9th వరకు, 6th నుంచి 7th వరకు. అలాగే డిఫరెంట్ ప్లేసెస్లో అయితే డిఫరెంట్గా క్లాసెస్ అయితే ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అయితే వచ్చేసి ఫ్రెండ్స్ 2 years ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్స్ ఫ్రమ్ రీజనల్ కాలేజ్ నుంచి చేసి, అలాగే మాస్టర్ డిగ్రీ చేసినా పర్వాలేదు, యూనివర్సిటీ లెవెల్లో అట్లీస్ట్ 50% మార్క్స్, అగ్రిగేట్ మార్క్స్ అయితే ఉండాలి. మీకు బీఈడీ కానీ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలి. పాస్ ఇన్ ద సీటెడ్ పేపర్ టు కండక్టెడ్ బై సిబిఎస్ఈ ఇన్ అకార్డెన్స్ విత్ ద గైడెన్స్ ఫ్రేమ్డ్ బై ద ఎన్సిటిఈ ఫర్ ద పర్పస్. సో అంటే మీకు సీటెడ్ పేపర్ టు క్వాలిఫై కూడా ఉండాలి ఫ్రెండ్స్. అలాగే మీకు హిందీ, ఇంగ్లీష్ టీచింగ్ చేసే అనుభవం అయితే ఉండాలి. ఇంగ్లీష్ అయితే వచ్చేసి ఇంగ్లీష్ లిటరేచర్ కంప్లీట్ చేయాలి. హిందీ అయితే వచ్చేసి హిందీ సాంస్క్రిట్ కంప్లీట్ చేయాలి. తెలుగు వాళ్ళైతే తెలుగు లిటరేచర్ కంప్లీట్ చేయాలి. ఫిజిక్స్ వాళ్ళైతే పీజీ ఇన్ ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ కంప్లీట్ చేయాలి. మ్యాథమెటిక్స్ వాళ్ళైతే పీజీ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేయాలి. కెమిస్ట్రీ వాళ్ళైతే పీజీ ఇన్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ కంప్లీట్ చేయాలి. బయాలజీ వాళ్ళైతే వచ్చేసి ఎనీ లైఫ్ సైన్స్ స్ట్రీమ్ ఫ్రెండ్స్. ఇక్కడ బాటనీ, జువాలజీ, లైఫ్ సైన్సెస్, బయో సైన్సెస్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయోటెక్నాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ. అలాగే మీరు బాటనీ అనేది ఒక సబ్జెక్ట్కి అయితే చదువైతే ఉండాలి. అండ్ జువాలజీ అయితే గ్రాడ్యుయేషన్ లెవెల్లో అయితే చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్, బాటనీ జువాలజీలు అనేవి. సో ఎకనామిక్స్ వాళ్ళైతే వచ్చేసి పీజీ ఎకనామిక్స్ అయితే చేసి అయితే ఉండాలి. అలాగే హిస్టరీ వాళ్ళు పీజీ ఇన్ హిస్టరీ చేసి ఉండాలి. పొలిటికల్ సైన్స్ అయితే వచ్చేసి పీజీ ఇన్ పొలిటికల్ సైన్స్ చేయాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే వాళ్ళైతే వచ్చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ, మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ చేసి అయితే ఉండాలి. అలాగే వీళ్ళు ట్రైన్డ్ అయితే వచ్చేసి 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ రీజనల్ కాలేజ్ అయితే చెప్పారు. గ్రాడ్యుయేట్ టీచర్స్కి అయితే వచ్చేసి ఫస్ట్ నేను చెప్పే ఫ్రెండ్స్ కామన్ పాయింట్స్ ఇవి అందరికైతే ఉండాలి. సబ్జెక్ట్ వైజ్ వచ్చేసి సబ్జెక్ట్ స్పెషలైజేషన్స్ అయితే చేసి అయితే ఉండాలి. గ్రాడ్యుయేట్ టీచర్స్కి అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉండాలి.
బ్యాచిలర్ డిగ్రీ చేసి అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి. బీఈడీ కానీ సీటెట్ పేపర్ 2 కండక్టెడ్ బై సిబిఎస్ఈ దాంట్లో అయితే క్వాలిఫై అయితే ఉండాలి. సో మీరు ఈ హిందీ ఇంగ్లీష్ మీడియంస్కి టీచ్ చేసే కెపాసిటీ అయితే ఉండాలి. ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఆల్ 3 years అయితే ఉండాలి మీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో. హిందీ కూడా హిందీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో 3 years అయితే ఉండాలి. తెలుగు అయితే వచ్చేసి తెలుగులో కూడా 3 years గ్రాడ్యుయేషన్ డిగ్రీలో అయితే మీకు సబ్జెక్ట్ అయితే ఉండాలి. మ్యాథమెటిక్స్ వాళ్ళైతే వచ్చేసి మ్యాథమెటిక్స్ యాజ్ ఎ మెయిన్ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉండి విత్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ఎ సెకండ్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్ కామర్స్ స్టాటిస్టిక్స్ ఇవైతే సెకండ్ సబ్జెక్ట్కి అయితే ఉండాలి. సైన్స్ వాళ్ళైతే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ చేసి విత్ బాటనీ కానీ జువాలజీ కానీ కెమిస్ట్రీ కానీ కాంబినేషన్స్ అయితే ఉండాలి. సోషల్ స్టడీస్ వాళ్ళు అయితే వచ్చేసి ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ మెయిన్ సబ్జెక్ట్స్ అయితే గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉండాలి. హిస్టరీ జోగ్రఫీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ అయితే అలాగైతే ఉండాలి గ్రాడ్యుయేషన్ లెవెల్లో. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ క్లియర్గా. ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చెక్ చేసుకోండి. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కవర్ చేస్తాను. వీళ్ళైతే వచ్చేసి మినిమం ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 21 years అయితే ఉండాలి. మాక్సిమం 60 years రెస్పెక్టివ్ అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. పొజిషన్స్ కి ఫ్రెండ్స్ రిటైర్డ్ టీచర్స్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ కేవీఎస్ ఎన్విఎస్ రికగ్నైజ్డ్ రిక్వైర్డ్ బై సిబిఎస్ఈ స్కూల్స్. సో రిటైర్మెంట్ అయిన టీచర్స్ కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ద మాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ రిటైర్డ్ టీచర్స్ అయితే వచ్చేసి 65 years అయితే ఉండాలి ఫ్రెండ్స్. మాక్సిమం మార్క్స్ అలాట్మెంట్ కూడా చాలా క్లియర్గా అయితే టేబుల్ ఫార్మేట్లో ఇచ్చారు. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే చెక్ చేసుకోండి. సో నేనైతే లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే ఈ పీడిఎఫ్ అయితే కనిపిస్తుంది. సో ఈ పీడిఎఫ్లో అయితే చెక్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ మీరు ఎలా అప్లై చేయాలంటే ఈ పొజిషన్స్కి వీళ్ళకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి ఇక్కడ వీళ్ళు ఒక మెయిల్ ఐడి చెప్పారు ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే సరిపోతుంది recruitmenters@gmail.com. సో మెయిల్ చేస్తే సరిపోతుంది. మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి అయితే రెమ్యూనరేషన్ అయితే చూద్దాము. పేమెంట్ అండ్ రెమ్యూనరేషన్ పీజీటీస్కి అయితే వచ్చేసి పర్ పీరియడ్కి 350 rupees అయితే ఇస్తారు. మాక్సిమం శాలరీ ఫర్ గెస్ట్ టీచర్ పర్ మంత్ అయితే వచ్చేసి మీకు 45,000 అయితే వస్తాయి. అలాగే టీజీటీ వాళ్ళకైతే మాక్సిమం 6 periods అయితే ఉంటాయి. పర్ పీరియడ్కి 300 అయితే ఇస్తారు. 42,000 అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఓవరాల్గా మీకు మంత్లీ శాలరీ అయితే వచ్చేసి 42 వస్తుంది. రెమ్యూనరేషన్ ఫర్ రిటైర్డ్ టీచర్స్ అయితే వచ్చేసి మీ పెన్షన్ 50% లాస్ట్ పేడ్ ర్యాన్ శాలరీ బట్టి అయితే డిసైడ్ అయితే చేస్తారు. సో అప్రాక్సిమేట్లీ అయితే వచ్చేసి పీజీటీకి 45,000 ఉంటుంది, టీజీటీకి 42,000 ఉంటుందని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిటింగ్ అప్లికేషన్ అయితే వచ్చేసి 13/8/2022. అంటే చాలా తక్కువ టైం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా తెలుసుకుని అయితే అప్లై అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇలా కిందకైతే వచ్చేస్తే కింద అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ ద సెలెక్షన్ ఆఫ్ ద గెస్ట్ టీచర్స్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు పీజీటీకి అప్లై చేస్తున్నారా టీజీటీకి అప్లై చేస్తున్నారా రాసి కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఐడి అలాగే మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. వాటిని అన్నింటినీ ఫిల్ చేయండి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు, ఎంత పర్సెంటేజ్ అయితే వచ్చింది, అలాగే మీకు బీఈడీ ఎక్కడ చేశారు, ఎంఈడీ చేసిన వాళ్ళకి ఎంఈడీ ఎక్కడ చేశారు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఎక్కడన్నా ప్రీవియస్గా ఉంటే అదైతే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు మెన్షన్ అయితే చేయండి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎందులో టీచ్ చేయగలుగుతారు, అలాగే ఆప్షన్స్ ఆఫ్ ఎంఆర్ఎస్ స్కూల్స్. సో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఏ స్కూల్లో కావాలి, సెకండ్ ప్రిఫరెన్స్గా ఏ స్కూల్ కావాలి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 5 ప్రిఫరెన్సెస్లో మీకు దగ్గరగా ఉన్న ఈఎంఆర్ఎస్కి అయితే ఫస్ట్ అలా అయితే ఇచ్చుకోండి. మీకు ఇష్టమైన ఈఎంఆర్ఎస్ కూడా అలా కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డిక్లరేషన్ దగ్గర అయితే వచ్చేసి ఇక్కడ డేట్ రాయండి. ఇక్కడ సిగ్నేచర్ అయితే కంపల్సరీగా పెట్టండి ఫ్రెండ్స్. దీన్నైతే ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఇక్కడైతే మెయిల్ ఐడి ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే సరిపోతుంది. recruitment@gmail.com అయితే పంపిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మెయిల్ చేయడమే కాబట్టి చాలా మంది అయితే అప్లై అయితే చేసుకోండి వెంటనే. recruitment@gmail.com అని చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.